హాయ్ ఎవ్రీవన్. సో అందరికీ తెలుసండి. సో మాకు ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో పాటు అంటే మ్యూచువల్ ఫండ్సు తర్వాత వి విల్ అసిస్ట్ యూ టు డూ ద పీఎంఎస్‌లు లేకపోతే మీరు స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, ఎస్ఐఎఫ్స్, ఇన్స్యూరెన్స్, టర్మ్ పాలిసీలు, హెల్త్ పాలిసీలు ఏమైనా తీసుకున్నప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. వి విల్ గివ్ యూ ద బెటర్. మీకేది బెటర్‌గా అనిపిస్తుందో, మీకేది సూటబుల్ అవుతుందో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు మేము ఇస్తూ ఉంటాము. అలాంటి సర్వీసెస్ అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము. దీంతో పాటు మేము ట్రైనింగ్‌లో కూడా ఉన్నామండి. సిన్స్ బిగినింగ్ ఆల్మోస్ట్ వీఆర్ ఇంటూ 15 ఇయర్స్ నుంచి మేము ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాం. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాడ్యూల్స్ మీద లైక్ ఎన్ఐఎస్ఎం, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, డెరివేటివ్స్, ఎస్ఐఎఫ్ మీద అంటే కామన్ డెరివేటివ్స్ ఎగ్జామ్స్ గురించి కానీ, కరెన్సీ, కమోడిటీస్ ఇలాంటి మాడ్యూల్స్ అన్నిటి మీద కూడా మేము స్టూడెంట్స్‌కి కానీ, ప్రొఫెషనల్స్‌కి కానీ మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. సో దెర్ ఆర్ సో మెనీ ఎంక్వైరీస్ ఆర్ కమింగ్. సో ప్లీజ్ డూ బీ ఇన్ టచ్ విత్ అస్. మీకు ఎవరికైనా అలాంటి మాడ్యూల్స్‌లో ట్రైనింగ్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చండి. అలానే సిఎఫ్‌పి కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఇప్పటికి ఓన్లీ 2000 వరకు మాత్రమే మనకి సిఎఫ్‌పిస్ ఉన్నారు. సో ఇంకా మనము ఈ సిఎఫ్‌పిస్ ఈవెన్ ఐ యామ్ ఆల్సో సిఎఫ్‌పి. సో ఐయామ్ ఆల్సో గివింగ్ దిస్ ట్రైనింగ్, సిఎఫ్‌పి ట్రైనింగ్ ఫర్ పాస్ట్ 1 డెకేడ్ నుంచి మేము ఈ సిఎఫ్‌పి ట్రైనింగ్ అనేది ఇస్తున్నామండి. చాలామంది స్టూడెంట్స్ మా దగ్గర క్లియర్ కూడా చేయగలిగారు. అలానే సిడబ్ల్యూఎం కూడా మేము స్టార్ట్ చేసామండి. చార్టెడ్ వెల్త్ మేనేజ్మెంట్ అంటే సిఎఫ్‌పి కన్నా సిడబ్ల్యూఎం కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ సేమ్ అండి, రెండు కూడా యూఎస్ బేస్డ్ అండ్ గ్లోబల్ సర్టిఫికేషన్స్, 150 కంట్రీస్లో ఎఫిలియేషన్ ఉంటుంది. అండ్ సేమ్ టాపిక్స్ ఉంటాయండి. లైక్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్, వెల్త్ ట్రాన్స్ఫర్, సేమ్ టాపిక్స్. సిఎఫ్పిలో ఏం టాపిక్స్ ఉన్నాయో సిడబ్ల్యూఎంలో కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి. బట్ ఏంటంటే సిఎఫ్పి కన్నా సిడబ్ల్యూఎం కొంచెం ఈజీగా మనం రెండు ఎగ్జామ్స్ ఉంటాయండి, లెవెల్ 1, లెవెల్ 2. సో ఎవరైనా వెల్త్ మేనేజ్మెంట్లోకి రావాలి, ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఐటీలో, బీటెక్లో కూడా 83% 2004లో జాయిన్ అయిన బీటెక్స్ ఎవరికీ కూడా ఇంటర్న్షిప్ జాబ్స్ కూడా ఏమీ లేవు. అంటే ఇంకా మనము బీటెక్ చేయడంలో మనకి చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ ఉందనే మనం చెప్పాలి. ఏఏ అనేది వచ్చేస్తుంది. సో ఏఏ ఎప్పుడైతే వచ్చిందో చాలా జాబ్స్ అనేవి కొంచెం డేంజర్లోకి మనకి వెళ్ళిపోయాయి. సో వాట్ యూ కెన్ డూ ఈజ్ గో విత్ దీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. వీటిల్లో మీరు ఎంబీఏ కానీ బీటెక్ చేసినా ఎవరైనా సరే ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్కి రావాలి అనుకుంటే ఈ కోర్సెస్ కొన్ని మేము ఆఫర్ చేస్తున్నామండి. సో దట్ విల్ రేంజెస్ ఫ్రమ్ 5,000 నుంచి మీకు 50,000 వరకు మీకు ఫీజెస్ అనేవి ఉంటాయి. అండ్ అపార్ట్ ఫర్ ట్రైనింగ్ ఫీజెస్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీకు ఎగ్జామినేషన్ ఫీజులు, తర్వాత కొన్ని రిజిస్ట్రేషన్ ఫీజెస్ అనేవి ఉంటాయి. సో 5,000 నుంచి 50,000 వరకు మీకు ఏ కోర్స్ కావాలి అంటే ఆ కోర్స్ మీరు నేర్చుకోవచ్చు. మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అంటే బీటెక్, ఎంబీఏ, బీసీఏ ఆర్ బీబీఎం ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, బీకామ్ ఎక్కడి నుండైనా మీరు రావచ్చండి. బీఫార్మసీ, ఎనీ డిగ్రీ ఈజ్ అలౌడ్. మీకు ఎవరైనా దీని మీద ఇంట్రెస్ట్